ప్రభుత్వాల అబద్ధాల కోటలు వెనుక దాగి ఉన్న నిజాలను ప్రజలకి చేరవేసేటువంటి క్రమంలో భాగంగా వారానికి ఖచ్చితంగా 2-3 సందర్భాల్లో అయినా సరే రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలి అనేటువంటి నా ఆలోచన రూపంలో నుంచి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలతో ప్రతి సందర్భంలో కనెక్ట్ అవ్వటానికి, ప్రజలతో ప్రతి సందర్భంలో మాట్లాడటానికి ప్రయత్నం చేయటానికి కారణం ఏదో పాపులర్ అయిపోదామనో లేకపోతే ప్రెస్ మీట్లో రోజు కనపడాలనో ఉత్సాహం అయితే కాదు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్నిక కాబడినటువంటి ఒక ప్రభుత్వం ప్రజలారా 5 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించేటువంటి హక్కుని ఆ ప్రభుత్వానికి ఇస్తాం. ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాలు 5 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించే విధానం మీద మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం రాష్ట్ర ప్రభుత్వాలది ఏముంటుందిలే, ఏదో ఒకరోజు ఓటేసేస్తాం, 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేస్తారు అని. అది తప్పు. 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటానికి మన 5.5 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తునే కాదు, భావితరాల భవిష్యత్తును కూడా ఆ ప్రభుత్వాల చేతిలో పెట్టినప్పుడు ఆ ప్రభుత్వాలు నిజాయితీగా, నిష్కల్మషంగా పరిపాలించకపోతే దాని పర్యవస్థానాలు ఎలా ఉంటాయో అని చెప్పడానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే ప్రత్యక్ష ఉదాహరణ అని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా వివిధ దశల పోరాటాలు ఉంటాయి. ప్రజలను చైతన్యపరచడం కూడా, ప్రజలకు వాస్తవాలు తెలియపరచడం కూడా అంకెలతో సహా, అబద్ధాలు కాకుండా అబద్ధాల కోటల్ని బద్దలు కొట్టేటువంటి నిజాలతోటి ప్రజలకి వివరించడం అనేది ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉన్నటువంటి బాధ్యత. ఖచ్చితంగా ప్రజలని ఆ దిశగా చైతన్యపరిచేదానికి మాకున్నటువంటి ప్రతి సాధనాన్ని కూడా వాడే ప్రాసెస్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు ముచ్చటించాలి అనేటువంటి అంశాలతోటే మేము ముందుకు రావడం జరిగింది. నన్ను ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చాలా విపరీతంగా నిందించటం మొదలుపెట్టారు. నాకు తెలిసిన మిత్రులు, నాకు తెలియని మిత్రులు, నా శత్రువులు అని భావించేవాళ్ళు చాలామంది నన్ను ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ చేయటం కావచ్చు, నిందించటం కావచ్చు చేస్తారు. ఆ ప్రాసెస్లో భాగంగా నాకు చాలామంది తెలుగుదేశం ఇంతకుముందు నన్ను అభిమానించేవాళ్ళు కొంతమంది కాల్ చేయటం, అడగటం, ఎందుకు శ్రావణ్ గారు మీరు ఇంత దారుణంగా తయారైపోయారు, ఎందుకు మా ప్రభుత్వాన్ని ఇంతగా మీరు విమర్శిస్తున్నారు, ఎందుకు మా ప్రభుత్వం పట్ల ఇంతగా విషయం కక్కుతున్నారు అనే ప్రశ్నలు రమారమి కనీసం 10 మంది అయినా ఎవ్రీడే అడుగుతూ ఉంటారు నన్ను, తెలుగుదేశం పార్టీ కరుడు కట్టినటువంటి కార్యకర్తలు. నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒకటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సక్రమంగా పనిచేయించటం, పని చేయకపోతే ప్రశ్నించటం అనేది మా పార్టీ యొక్క కోర్ ఐడియాలజీ. ఎందుకంటే ప్రభుత్వం కలిసి పనిచేసే సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించటం మాకు ఇచ్చినటువంటి హక్కు. ఖచ్చితంగా ప్రజలకు జరుగుతున్న, నేను ఒక మిత్రుడు, ఒక మాజీ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎందుకు శ్రావణ్ గారు ఎందుకు అంత దారుణంగా మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, మీ వల్ల ప్రభుత్వం డిఫెన్స్లో పడే పరిస్థితికి వస్తుంది అంటే నేను అన్నాను, సార్ మీరు ఒక మాట చెప్పండి, నేను ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భంలో ఏ ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశాను? ఈ రాష్ట్రానికి ఇప్పటికి ఎంత అప్పు అయింది సార్ అని అడిగాను. రాష్ట్రానికి ఇప్పటికి ఎంత అప్పు అయింది సార్ అని అడిగాను. రాష్ట్రానికి మరి అవుతుంది, అప్పులు లేకుండా ఎలా ఉంటుంది అన్నారు. మరి గత 5 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని ఎవ్రీడే ఏబిఎన్లో 7 to 8 డిబేటు అదే, TV5లో 7 to 8 డిబేటు అదే, వారంలో 3 రోజులు ఈ రాష్ట్రం శ్రీలంకగా మారుతుంది అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అని డిబేట్లు పెట్టడం. ఈ డిబేట్లు పెట్టే ప్రాసెస్లో భాగంగా రాష్ట్రంలో ఏబిఎన్, TV5, మహా టీవీ కొన్ని వేల డిబేట్లు పెట్టి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోతుంది, రాష్ట్రంలో అసలు
ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమం మాత్రమే, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా డబ్బులు ఇస్తున్నారు, ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి గోల పెట్టారు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పు ఎంత అయిందండి అని అడిగాను నేను. అంటే రమారమి అయి ఉంటుందండి ఒక 3.5 లక్షల కోట్లు కాదు, 3.5 లక్షల కోట్లు కాదండి, ఈరోజు అంటే గత వారంతో పోల్చుకుంటే 3,56,000 కోట్ల 870 లక్షల రూపాయలు అయిందండి. 3,56,000 కోట్లు రమారమి. స్పష్టంగా సూటిగా మాట్లాడితే 2 సంవత్సరాలు కూడా నిండని ఈ ప్రభుత్వం 3,56,000 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కారణం ఏంటండి అని అడిగాను. ఆరోగ్యశ్రీ ఇవ్వటంలా, ఫీజు రియంబర్స్మెంటు అటకెక్కేసింది, రైతుకు మద్దతు ధర అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతులకు మద్దతు ధర లేదు, విద్యార్థులకి సంక్షేమ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా వాళ్ళకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు పెంచలేదు, ఆరోగ్యశ్రీ పథకం లేదు, ఏ పథకం లేదు. రాష్ట్రంలో అన్ని పథకాలు అటకెక్కినాయి కదా. మరి దేనికోసం 3,56,000 కోట్ల రూపాయలు ఒక 2 సంవత్సరాల వ్యవధిలో అప్పు చేశారండి అని అడిగాను. పోనీ అప్పు చేసేటువంటి అప్పుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం లెక్క ఏమన్నా చెప్తుందా? ఇదిగో పలానా ప్రాజెక్టుకి మేము అప్పు చేసాం, ఇదిగో పోలవరం కడుతున్నాము అప్పు చేసాం, ఇదిగో అమరావతి కడుతున్నాం అప్పు చేసాం, ఇదిగో తీసుకొచ్చిన అప్పుని అమరావతి కోసం వాడుతున్నాం, ఇదిగో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఓవరాల్గా రాష్ట్రం మొత్తంలో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అన్నీ కూడా బ్రిడ్జిలు కడుతున్నాం, హైవే బ్రిడ్జిలు కడుతున్నాం, లేకపోతే ఇరిగేషన్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఇదిగో రాష్ట్రంలో ఈ డబ్బు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తీసుకొని వచ్చి ఇదిగో మేము ఇది కడుతున్నామని చెప్పండి సార్ అన్నాను. దేనికి కడుతున్నారు? అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తే ఆ 15,000 కోట్ల రూపాయల్లో నుంచి తీసుకొచ్చి ఆ అమరావతి అప్పుగా తీసుకొచ్చినటువంటి డబ్బులతో అమరావతి కడుతున్నారు. మరి 3,56,000 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు సార్ అని అడిగాను. ఈ 3,56,000 కోట్లు ఆయన ఏదో సమాధానం చెప్పబోతే నేను ఇంకొక మాట అండి అని అడిగాను. రమారమి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే రకరకాల పన్నులు, రెవెన్యూ పన్నులు, మున్సిపల్ పన్నులు, రిజిస్ట్రేషన్ పన్నులు, తర్వాత వెహికల్స్కి సంబంధించిన పన్నులు, రవాణా పన్నులు, ఈ విధమైనటువంటి వివిధ దశల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రమారమి ఎవ్రీ మంత్ 18 నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. 18 నుంచి 20,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకుంటే ఒక 5 నెలలకి వచ్చేటప్పటికి ఆదాయం 1,00,000 కోట్లు, ఇంకో 5 నెలలకు తీసుకుంటే 1,00,000 కోట్లు, 2,00,000 కోట్ల 30,000 రూపాయలు రమారమి 12 నెలలకి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే 2 సంవత్సరాల్లో రమారమి 5,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. ఈ 5,00,000 కోట్ల రూపాయలతోటి ఏం చేస్తున్నారు? తీసుకొచ్చినటువంటి 3,56,000 కోట్ల రూపాయల అప్పు అంటే ఇంచుమించుగా రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 24 నెలల కాలం, ఇంకా 24 నెలలు కూడా కాలేదండి, 22 నెలల కాలం ముగిసిన సందర్భంలో ఈ 23 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చేసినటువంటి అప్పు ఆదాయమో ఏదైనా కానీ 8,50,000 కోట్ల రూపాయల రమారమి. ఈ డబ్బు మొత్తం ఎక్కడ పెట్టారు? ఉద్యోగస్తులకు జీతాలకి కొంత పోయి ఉంటుంది, రాష్ట్రం పరిపాలనకు కోసం కొంత పోయి ఉంటుంది. ఎంత పోయినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం నెలకి సంవత్సరానికి 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం అట్లాగే రాష్ట్ర బడ్జెట్కో లేకపోతే రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఉద్యోగాలకో సంక్షేమ పథకాలకో వెళ్ళిందనుకోవచ్చు. మరి చేసినప్పు ఏమైపోయింది? చేసినప్పుకైతే లెక్క ఉండాలి కదా సార్ అని అడిగాను నేను. అవన్నీ పెద్దవాళ్ళ లెక్కలండి మనకెందుకు అంటే గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాలకు కాను 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా? 2 సంవత్సరాల వ్యవధిలో 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం యొక్క రికార్డుని బద్దలు కొట్టిన 2 సంవత్సరాలకే హుసేన్ బోల్ట్ లాగా బద్దలు కొట్టిన చంద్రబాబు నాయుడు గారేమో
అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షుడు. ఆయన ఎవరు ప్రశ్నించకూడదా? ఏం పరిపాలన సార్, ఏం మాటలు సార్ అన్నని. అయినా మీరు మాటకారులండి, మీతో మాట్లాడలేము. మాటకారి కాదండి, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో నెలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించడానికి పేటెంట్ హక్కు నాదే. ఈ దేశంలో సంపద సృష్టించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నెలకి రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు 15,000 కోట్ల రూపాయలు. అంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే లజ్జ లేని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. సంపద సృష్టించడం అంటే అప్పు చేయటమా? సంపద సృష్టించడం అంటే అప్పు చేయటమా? ఎకరం 99 పైసలకి మీ అబ్బాయి ఏమో ఒక పక్కన వేల ఎకరాలు అమ్మేసుకొని ఏం పెరుగుతున్నాయి అంటే మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. నారా లోకేష్ ఆస్తులు పెరుగుతున్నాయి. కనీసం మైనారిటీ కూడా తీరని దేవాంశుకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. పాలు పెరుగు అమ్ముకుంటున్నటువంటి హెరిటేజ్కి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రెండు ఎకరాలతో జీవితం మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలోనే, మరి మీతో పాటేగా మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రిగా చేసింది 3 సార్లు. ఆవిడ ఆస్తి ఎంతండి? 15 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆస్తులు ఎంతండి? 937 కోట్లు. మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఉన్నటువంటి వ్యత్యాసం, రెండవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆస్తులు 500 కోట్ల రూపాయల తేడాలో ఉన్నారు మొదటి ముఖ్యమంత్రికి, రెండవ ముఖ్యమంత్రికి. ఈ దేశంలో ఇంకొక ముఖ్యమంత్రి అందుకోలేని స్థాయికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆస్తులు పెరగడానికి కారణం ఏంటండి? ఒక పక్కేమో అత్యంత అప్పు కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు మిగిలిపోతున్నారా? ఇంకొక పక్క అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో మిగిలిపోతున్నారా? సగటున ఒక్క రోజుకి 600 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను అడిగిన దీనికి సమాధానం ఏం చెప్తారు సార్? ఈ అప్పు ఎవరు తీరుస్తారు సార్? రాష్ట్రంలో ఈరోజు సగటున ప్రతిరోజు 600 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ, నెలకు 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ, ఇప్పటికి 3,60,56,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? అమరావతి తప్ప ఇంకా ఏమీ మీకు కనిపించటంలా. ఎందుకు అంటే అమరావతి దోచుకోవటానికి ఒక ఏటీఎం లాగా మీకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మావిగన్ అనే ప్రపోజల్కి ఒప్పుకోదంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలండి? అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలి అంటున్నా. అమరావతిలోనే గుంటూరుని కలపండి, మచిలీపట్నాన్ని కలపండి, విజయవాడని కలపండి. వాట్ స్ట్రాంగ్? నేను అడుగుతున్నా, ఏం తప్పుంది అంటే? నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పటికి కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. ఒక ఆసామి ఒక ఊర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు అది మీరు దొర అంటారా, లేకపోతే ఇక్కడ కమ్మంటారా, లేకపోతే ఇంకొకళ్ళు అంటారా, సామాజికుడు ఒక ఆధిపత్య భావజాలం కలిగినటువంటి ఒక కులం అనేటువంటి అహంకారాన్ని మీదేసుకొని కూర్చున్నటువంటి ఒక ఆసామి ఒక ఊర్లో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఈ ఇల్లు కట్టుకున్నటువంటి ఆసామి పాలేర్లు ఉంటారు, పనోళ్ళు ఉంటారు, తోటమాలు ఉంటారు, అక్కడ కూలి పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో సర్వెంట్లు ఉంటారు. వీళ్ళందరూ పాలేర్లు, వీళ్ళందరూ ఒక స్థాయి దాటి లోపలికి రానివ్వరు వాళ్ళని. ఈవెన్ ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో. ఒక స్థాయి దాటి ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇల్లుంది, ముఖ్యమంత్రి గారు నివసించే స్థలంలోకి ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యుల దాకా 3వ పర్సన్కి అనుమతి ఉండదు. ఇది ఒక కరుడు కట్టినటువంటి భావజాలం ఉన్నటువంటి
ఒక మతోన్మాది యొక్క ఆలోచన. వాళ్ళు ఇక ఆ ఇంట్లోకి వాళ్ళని తప్ప వేరే సామాజిక వర్గాన్ని రానివ్వరు, అంటరానితనాలుగా చూస్తారు. వాళ్ళ ప్రెమిసెస్లోకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్న ఫోటో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఎవరైనా భోజనం చేస్తారో 45 సంవత్సరాలు ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లోకి ఇంకొక మానవుడికి అనుమతి ఉండదు. ఇది ఒక ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి కరుడు కట్టిన వ్యక్తి యొక్క స్వరూపం. ద సేమ్ వే అమరావతిలోకి గుంటూరును కానీ మచిలీపట్నాన్ని కానీ లేకపోతే విజయవాడను కానీ ఎందుకు రానివ్వరు అని అడుగుతున్నాను నేను. అంటే గుంటూరు ప్రజలు అమరావతిలోకి వచ్చే స్థాయి, అమరావతి క్యాపిటల్లోకి రావటానికి లేదా? విజయవాడ వాళ్ళు అంటరాని వాళ్ళ, మచిలీపట్నం వాళ్ళు అంటరాని వాళ్ళ? మచిలీపట్నంకి, విజయవాడకి, గుంటూరుకి అమరావతి క్యాపిటల్లో ఉండి డెవలప్ అయ్యేటువంటి అర్హత వాళ్ళకి లేదా? అంటే వాళ్ళని అమరావతి రానివ్వదా? అమరావతి ఎలోన్గా ఉండిపోవాలా? 25 గ్రామాలు, ఆ 25 గ్రామాలతోనే అమరావతి నిర్మించాలా? ఆ 25 గ్రామాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అమరావతిని నిర్మిస్తున్నామనేటువంటి ఒక ఇల్యూషన్ తోటి అన్నీ దోచేసుకుందామనేనా? మీ ఆస్తులు పెంచుకుందామనేనా? మీ అనుచరులకి కాంట్రాక్టులు ఇచ్చుకుందామనేనా? మావిగన్ ప్రపోజల్ ఎందుకు వద్దంటున్నారు? ఒక రీజన్ చెప్పండి. గత ప్రభుత్వంలో 3 రాజధానులని వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ మావిగన్ సీమ్స్ టు బి అ వయబుల్ ప్రాజెక్ట్, సీమ్స్ టు బి గుడ్ సజెషన్, గుడ్ ప్రపోజల్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే నారా లోకేష్ గారిని, మంత్రి నారాయణ గారిని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని. వాట్స్ రాంగ్? విజయవాడ ప్రజలు వాళ్ళ భూములకి ధరలు రావాలని కోరుకోవటంలో తప్పేమన్నా ఉందా? అంటే విజయవాడ ప్రజలు డెవలప్ అవటం, ఇక్కడ ప్రాంతం డెవలప్ అవటం మీకు ఇష్టం లేదా కూటమి ప్రభుత్వానికి? లేకపోతే మచిలీపట్నం ప్రజలు వాళ్ళ ఆస్తులు పెరగటం కానీ, లేకపోతే వాళ్ళు రాజధానిలో భాగం కావటం మీకు ఇష్టం లేదా? లేకపోతే గుంటూరులో ప్రజలు గుంటూరు జిల్లాలోనే కదండి అమరావతి ఉన్నది, గుంటూరును కూడా అమరావతిలో కలిపి దీన్ని మొత్తాన్ని ఒక క్యాపిటల్ సిటీ ఏరియాగానో రీజన్గానో చేసి అమరావతి క్యాపిటల్ సిటీలో విజయవాడ ఉంటుంది, మచిలీపట్నం ఉంటుంది, గుంటూరు ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాపిటల్లో ఉంటాయని చెబితే తప్పేంటుందని అడుగుతున్నాను నేను. ఈజ్ దేర్ ఎనీ రాంగ్? పోనీ అమరావతి విశాఖపట్నంకి 470 కిలోమీటర్లు ఉందండి, ఇవి రెండు ఎలా కలుపుతామంటే దేర్ ఇస్ ఎ రీజనబుల్ అప్రహెన్షన్. కర్నూలు ఎక్కడుంది, అమరావతి ఎక్కడుందండి? కర్నూలుని అమరావతిని ఎలా యాక్సెప్ట్ చేస్తామండి? ఇట్స్ రాంగ్ ప్రపోజల్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రపోజలు చేస్తున్నటువంటి సజెషను రాంగ్ సజెషన్. అది ఎట్లా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది? అమరావతికి గుంటూరుకి మ్యాక్సిమం 30 కిలోమీటర్ల దూరం ఉంది, అమరావతికి విజయవాడకి 35 కిలోమీటర్స్ దూరం ఉంది, అమరావతికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం కలిపిన 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ అయి ఉన్నటువంటి గుంటూరుని, విజయవాడని, మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ అమరావతిని నోటిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, కృష్ణా ప్రజలు కూడా మాకు అమరావతి ఉంది, ఇదిగో మేము రాజధాని మాది, లేకపోతే గుంటూరు ప్రజలు కూడా మాది కూడా రాజధాని, ఇదిగో మచిలీపట్నం ప్రజలు మాది కూడా రాజధాని అని చెప్పుకొని దాన్ని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేదానికి మనసు మీకు అంగీకరించక విజయవాడ ప్రజల్ని, గుంటూరు ప్రజల్ని, మచిలీపట్నం ప్రజల్ని మీరు ఓన్ చేసుకోవటం లేదా? అక్కడున్న ప్రజాప్రతినిధులు ఆ రాజధానికి వ్యతిరేకమా? ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పండి. ఒక ప్రాంతం రాజధానిలో కలపడానికి మీరు అంగీకరించటం లేదు అంటే ఇది ఆధిపత్య భావజాలం కాదా? మీ కుటుంబాల్లోకి ఎవరిని రానినట్టు అమరావతిలోకి ఎవరిని రానివ్వరా? అంటే అమరావతిని దోచుకునేటువంటి ప్లాన్లో భాగంగా ఇంకా వేరే ఎవడైనా వస్తాడేమోనని భయమా? ఇప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని అని అనుకోండి, అక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యేని మీకు ఊడిగం చేస్తూ ఉంటాడు కాబట్టి, మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తెనాలి శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడినా మాట్లాడతాడు. ఇప్పుడు విజయవాడని లేకపోతే మచిలీపట్నాన్ని, గుంటూరుని ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సి వస్తుంది. అదే పాపం తెనాలి శ్రావణ్ కుమార్ వేస్తే 1 లక్ష రూపాయలు 10 లక్షలు పడేస్తే మెదలకుండా కూర్చుంటాడు, ఏం మాట్లాడు. మీ ఎమ్మెల్యే
మీ మీ కింద ఏది చెప్పినా అది చేసేటువంటి ఎమ్మెల్యే కాబట్టి ఇబ్బంది లేదు. ఆయనతో మీకు ఇబ్బంది లేదు. మిగతా ప్రజాప్రతినిధులని రేపొద్దున ఇన్వాల్వ్ చేస్తే ఇబ్బంది పడతారేమోనని మీకున్నటువంటి బాధ. గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ప్రాంత ప్రజలు అమరావతి రాజధానిలో కలవాలో, అమరావతి ఒకవేళ క్యాపిటల్కి అవ్వాలి అనుకునే దానికి ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా, అనుకూలమా? స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అది ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి నావిగన్ పెట్టాడా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని ప్రపోజ్ చేశాడనేది పక్కన పడేద్దాం. మనకి ఎవరు ప్రపోజల్ పెట్టారనేది అనవసరం. ప్రపోజల్ మంచిదా కాదా, అది రాష్ట్ర ప్రజలకు బాగుంటుందా? దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారో తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు, ఎందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? క్యాపిటల్లో అమరావతి క్యాపిటల్లో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ కలపటానికి, ఆ ప్రజలను కలుపుకొని వాళ్ళకు కూడా క్యాపిటల్లో మేము ఉన్నామనే భావన ఇవ్వటానికి మీకున్న ప్రాబ్లం ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పమని అడుగుతున్నాను నేను. చెప్పరు. చెప్పే ఉద్దేశం మీకు లేదు. ఎందుకు లేదు అంటే అమరావతిని దోచుకునే హక్కు మీ ఒక్కళ్ళకే ఉంది. అమరావతి దోపిడీలో ఇంకా ఎవ్వరికి మీరు భాగస్వామ్యం ఇవ్వరు. నారాయణ నయా పైసా భాగస్వామ్యం ఇవ్వడు. మొత్తం నాదే, కనుచూపు మేరలో మొత్తం దోచుకునేది నేనే. పెమ్మసాని ఎవరిని రానివ్వడు. చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ అండ్ ఏదైతే ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ నిర్మించాడో, ఎవరి దగ్గర నుంచి అయితే ఎవ్రీ వీకు, ఎవ్రీ డే, ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఎవరైతే మీకు స్పెషల్ ఫ్లైట్లు అరేంజ్ చేస్తున్నారో ఇంకెవరు? ఆయన పేరేంటండి, చంద్రబాబు నాయుడు గారికి గెస్ట్ హౌస్ ఇచ్చారు, లింగమనేని దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ ఆఫీస్ కట్టారు. ఆ లింగమనేనికి అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న 1000 ఎకరాలకి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సపోర్టు. లింగమనేని దగ్గర నుంచి గెస్ట్ హౌస్లు చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు. లింగమనేని ఇచ్చినటువంటి డబ్బులతో పార్టీ ఆఫీస్ కడతారు. లింగమనేని కడుతున్నటువంటి డబ్బులు నేను మొన్న అడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమైనా కడుతుందా పవన్ కళ్యాణ్ కంటే? ఏమి కట్టలేదు. మరి ఫ్లైట్ ఎవరు ఖర్చులతో తిరుగుతున్నారంటే లింగమనేని గారు మొత్తం ఎవ్రీడే ఈయనకి ఒక ఫ్లైట్ ఇచ్చేశారు. ఆయన ఎప్పుడు ఎక్కాలి అంటే ఎప్పుడు మాదాపూర్ గుర్తొస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు అమరావతి గుర్తొస్తే అప్పుడు రావచ్చు, ఎప్పుడు అండమాన్ నికోబార్ దీవులు గుర్తొస్తే నికోబార్ దీవులు వెళ్ళొచ్చు, ఎప్పుడు ముంబై గుర్తొస్తే ఎప్పుడు ముంబై, ఎప్పుడు మహారాష్ట్ర గుర్తొస్తే అప్పుడు ఆయనకి ఇట్లా కళ్ళు తెరవగానే ఏ ప్రదేశం గుర్తొస్తే ఆ ప్రదేశానికి ఎగిరి వెళ్ళిపోవచ్చు. బికాజ్ రెడీగా ఉంటుంది ఏరోప్లేను ఆయన కోసం, లింగమనేని గారు ఇచ్చినటువంటి ఏరోప్లేను. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఏంది? దీనికి కాను లింగమనేని గారు చేసేటువంటి తప్పుడు పనులకి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గాంధారీలాగా కళ్ళు ఆర్పకుండా కూర్చుంటే సరిపోతుంది, కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటే సరిపోతుంది. దేనికోసం సార్ మేము మీకు సపోర్ట్ చేయాలి అని అడిగా. అఫ్కోర్స్ నేను అడిగే ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉంటుందని నేనైతే అనుకోను. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తుంటే నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజలని, మన బిడ్డలను అడుగుతున్నా, భావితరాలకి మనం ఇలాంటి అప్పున్నటువంటి రాష్ట్రంగా ఇస్తే, ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే, ఈ విధంగా రాష్ట్రంలో అప్పులు గొప్పగా మార్చి ఎవరు ఆస్తులు పెరుగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ఆస్తులు పెరుగుతున్నాయి, నారా భువనేశ్వరి గారి ఆస్తులు పెరుగుతున్నాయి, నారా లోకేష్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి, నారా దేవాంశ్ గారు ఆస్తులు పెరుగుతున్నాయి. వీళ్ళ ఆస్తులు పెరుగుతున్నాయి తప్ప పేదవాడి ఆస్తి ఒక్క రూపాయి పెరగకపోగా పేదవాడి బతుకు ఇంకా చిత్రం అయిపోతుంది. దీనికోసం ఓట్లేయాలా మనం? దీనికోసం ఓట్లేయాలా? దీనికోసం అధికారం ఇవ్వాలా? దీనికోసం రాష్ట్రంలో 164 సీట్లు ఇవ్వాలా? దేనికోసం ఇవ్వాలి? ఇది ప్రజాగళమని గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఈరోజు నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మీరు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి? మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులేంటి?
సార్ యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నెలకి సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. నేను అడుగుతున్న నారా లోకేష్ని, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ని, మీ ఇద్దరు యువతేగా. అఫ్కోర్స్ 60 సంవత్సరాలు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇంకా హీరోనే కాబట్టి మిషన్ గన్లు పెట్టుకొని పేలుస్తుంటాడు కాబట్టి ఆయన యువతే అనుకుందాం, తప్పేం లేదు. మీరే కదా యువగళంలో పాదయాత్రలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానంది. మీరు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతే, తెలుగుదేశం పార్టీలో మీరు నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అనుభవిస్తుంటే, మీకు సిగ్గు శరం ఏమైనా ఆత్మాభిమానం ఇంత ఈసుమెత్తైనా ఉంటే 3,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో యువతకి ఇవ్వాల్సినటువంటి 3,000 రూపాయలు వడ్డీతో సహా మీరు ఇవ్వలేకపోతే మీరు క్షమాపణ అడగండి జాతిని. ఇంకొకసారి మేము లఫుట్ కబుర్లు చెప్పాము, ఇంకోసారి మేము లొత్తుకోరు కబుర్లు చెప్పాము, మేము చీటింగ్ కబుర్లు చెప్పాము, మేము ప్రజలను చీట్ చేశాము, మేము చీటర్సు అని నువ్వు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఒప్పుకోండి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరు ప్రతిపక్షంలో స్పష్టంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెలకి 3,000 రూపాయలు మీ అధికారిక వెబ్సైట్లో కనబడుతున్న ఈ 3,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది యువతకి గత 23 నెలల నుంచి మీరు డబ్బులు ఇవ్వలేదు. మీతో సహా ఆంబోతులాగా రంకెలు పెట్టి అసెంబ్లీలో ఏమంటారు, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, అధ్యక్ష ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష, 5 సంవత్సరాల పాటు ప్రజలు అధికారం ఇవ్వకుండా తప్పు చేశారు అధ్యక్ష, ఇది ప్రజల తప్పు అధ్యక్ష. అదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 1924 ఎన్నుకున్నట్టయితే రాష్ట్రాన్ని నీ బొంద శివనక్షరాలతో రాశాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు. మీ మేనిఫెస్టో పనితీరు అదేయా, మీ మేనిఫెస్టో పనితీరు అది. ఇంకా వరుసనే నేను చదువుకుంటే పోతే మేనిఫెస్టో మీ బట్టలన్నీ ఊడిపోతాయి. అరే ఎవరిని మీరు మోసం చేస్తామనుకుంటారు ప్రజలని? ఇది చీటింగ్ ప్రభుత్వం కాదా? మీరు చీటర్స్ కాదా? మీరు ప్రజాపాలకులు ఎట్లా అవుతారు? మీకు ఓట్లు వేసింది ఎందుకు యువత? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? పట్టుమని 10,000 డిఎస్సి పోస్టులు తీసేసి చేతులు దుడుపుకున్నటువంటి చేతలేని నప్పు మీ వెన్నుపొసలేని ప్రభుత్వం. మీ ప్రభుత్వం వెన్నుపొసలేని ప్రభుత్వం. మంగళవారం ప్రభుత్వం మీది. ఎస్, మంగళవారం ప్రభుత్వమే. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చుకోలేదు. మళ్ళీ మంగళవారం పని చేయలేని ప్రభుత్వం మీది. మంగళవారం నుంచి మళ్ళీ ఇంకొక మంగళవారం దాకా మీ ప్రభుత్వం పని చేయాలి అంటే రిజర్వ్ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకోవాల్సిందే. అందుకని మీ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రభుత్వం అంటాం. పరిశ్రమలు ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడండి, అందుకని పరిశ్రమలు రావటంలా. కంపెనీలు ఎందుకు రావట్లేదు? జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అందుకని కంపెనీలు రావటంలా. అరే ఆ అధికారి ఎవరినో లాకప్ డెత్ చేశారంటే వాళ్ళంతా వైసీపీలో నుంచి ఇంకా బయటకు రాలేదండి. ప్రభుత్వంలో నుంచి, వైసీపీ ప్రభుత్వంలో నుంచి అంటే ఎస్ఐలు బయటకు రాలేదంట, సిఐలు బయటకు రాలేదంట, డిఎస్పీలు బయటకు రాలేదంట, ఎస్పీలు బయటకు రాలేదంట, కలెక్టర్లు బయటకు రాలేదంట, ఇంకా వైసీపీ ట్రాన్స్లోనే ఉండిపోయినారంట. దీన్ని మంగళవారం కబుర్లు అనక ఏం కబుర్లు అంటారమ్మా హోమ్ మినిస్టర్ అనిత గారు? ఏమంటారు మిమ్మల్ని? రాష్ట్రంలో రోజుకు ఒక పాప అన్యాయంగా చంపబడుతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి అమ్మా ఏంటి మీ సమస్య, ఇదిగో మేము ఉన్నాము మీకు అని చెప్పలేని మంగళవారం కబుర్లు చెప్పే మీ ప్రభుత్వం, పులిహార కబుర్లు చెప్పే మీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్క పాప దగ్గరికి వెళ్ళి పరామర్శించి మేమున్నామని భరోసా చేయలేని మీరు ఏం చేస్తారంటే ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడతారంట, కర్రాబిళ్ళ ఆడతారంట, గోళీలాట ఆడతారంట, ఒకళ్ళేమో పాటలు పాడతారంట, ఇంకొకళ్ళేమో అభినయం పాత్ర పోషిస్తారంట, ఇంకొకళ్ళేమో దుర్యోధనుడు అంటే, ఇంకొకళ్ళేమో ధృతరాష్ట్రులు అంట, ఇంకొకళ్ళేమో గాంధారి అంట. కరెక్టే, మీ పాత్రలన్నీ కరెక్టే. ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత రాజ్యం ఉన్నా, తనకి ఎప్పుడో ఒకరోజు అవమానం జరిగింది అని దుర్యోధనుడు ఆ సీతాదేవి ద్రౌపది నవ్వింది అని ఆ మహారాజు పోస్టున్న ఆ మహారాజు లాంటి ఒక పెద్ద రాజ్యం ఉన్న ఇవేమీ ఆలోచించకుండా దుర్యోధనులాగా ఆనాడు సీత నన్ను చూసి నవ్వింది, ద్రౌపది నన్ను చూసి నవ్వింది అని ఆలోచించి అదే గుర్తు చేసుకొని
ఆయన ఆయన నెత్తి మీద నిప్పులు పోసుకొని ఆయన మురిగింది కాక ఎంటైర్ కౌరవ సామ్రాజ్యాన్ని మించినటువంటి ఒక దుర్యోధనుడి పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు ఒక పక్క. పాప నిజంగానే కళ్ళు లేవు ధృతరాష్ట్రుడికి. ఆ ధృతరాష్ట్రుడు ఆ రాజ్యానికి అధిపతి అయినప్పటికీ కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితుల్లో కళ్ళు లేని కబోదిలాగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు లేవు కాబట్టి నేను కూడా కళ్ళు లేని ప్రభుత్వాన్ని నేను కూడా కళ్ళు మూసుకొనే పని చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క. ఆయన కళ్ళు లేవు, ఈయన కళ్ళు గంతలు కట్టేసుకున్నారు. ఆయన ఎటు చూడటంలా. సో ఆయన చూడనప్పుడు నేను చూసి ఉపయోగం ఏముంది, నేను కూడా కళ్ళకి గంతలు కట్టేసుకుంటానని ఆమె కళ్ళకి గంతలు కట్టుకుని గాంధారీలాగా కళ్ళకి గంతలు కట్టుకున్నట్టు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక పక్క. ఇక కౌరవ సామ్రాజ్యం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కౌరవ సామ్రాజ్యంలో మొట్టమొదటి కౌరవ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మహిళ హోమ్ మినిస్టర్. మరి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఎటు వెళ్తే అటు వెళ్ళాల్సిందేగా. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అంటే పాత కక్షలతోటి, కార్పణ్యాలతోటి. మనకి రాజ్యం అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు, మనం ప్రభుత్వాన్ని పరిపాలించాలి, మనం పరిపాలించి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలనే ఆలోచన లేకుండా అలనాడు ద్రౌపది నన్ను చూసి నవ్విందని ఒక ఆయన, నాకేమో కళ్ళు లేవు నేనేమి చూడలేనని ఇంకో ఆయన, నువ్వే చూడలేనప్పుడు నేనేం చేస్తానని ఇంకో ఆయన. అరే మీరందరూ చూడలేనప్పుడు మేము ఇక్కడ ఉపయోగం ఉండి మాకేముంది, భీష్ముడిగా లేకపోతే ద్రోణాచార్యుడిగా మాకు ఎంత విలువిద్యలున్నా మేము ఏం చేయగలిగింది ఉందండి, మీరు ఏమన్నా చెప్తే మేము చేసేవాళ్ళమే. కానీ మంత్రులు ఓవరాల్గా ఈ ప్రభుత్వం కౌరవ సామ్రాజ్యంగా అంతరించిపోవటానికి సిద్ధంగా ఉంది. కౌరవ సామ్రాజ్యంగా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. దీన్ని ఎవ్వరూ అంతం చేయరండి. ఈ కౌరవ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి ఎవ్వరూ ఉపక్రమించే అవసరం లేదు. ఎందుకు అంటే కౌరవ సామ్రాజ్యాన్ని అంతరించుకోవటానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌరవులవే మీ ప్రభుత్వాన్ని కూలదోచుకుంటున్నారు. ఎవడైనా చర్చికి వెళ్ళాడా బైబిల్ పట్టుకొని, మీ రిజర్వేషన్లు పోతే మర్యాదగా అటు నుంచి ఇటు తిరిగి రామాలయం వెళ్ళండి, అటు నుంచి ఇటు తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అని రఘురామకృష్ణరాజు అయిపోయే గాన్. 27% ఒక్క షాట్ తోటి ఓట్లు మొత్తం గల్లంతు. చూడండి మీరు, నేను అతిశయోక్తి చెప్తున్నానని మీరు అనుకుంటే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది కొద్దిగా తెలుగుదేశం పార్టీ నాయకులు నాతో మాట్లాడుతూ ఉంటారు. పిచ్చాపార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా నేను షేర్ చేసుకోను, కానీ ఓవరాల్ అభిప్రాయం వీడు ఎక్కడ తగిలాడండి బాబు మాకు మా కొంపలం ఉంచడానికి, వాడి వ్యక్తిగతమైన విషయాలు చూసుకోకుండా మాకు ఎసరు పెడతాడు ఏందండి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో 70,000 మంది క్రిస్టియన్లు ఉన్నారు, 60,000 మంది క్రిస్టియన్ యేసు ప్రభుని ముళ్ళ కంచికి సంబంధం ఉంది. లేకపోతే ఆకువీళ్ళలో మేము కొట్టలేదంటే ఎవడు కొట్టాడు, యేసు నామమున యేసు వచ్చి కొట్టాడా అని వెటకారంగా తుస్కారంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మీకు శాపాలుగా తగులుతాయి. రఘురామకృష్ణరాజు గారు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లే. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే అంత హ్యాపీగా మీరు కూటమి ప్రభుత్వానికి బొక్క పడుస్తూ ఉంటారు. ఓట్ల బొక్కని ఆ కుండకి బొక్క పెడతామని వరుసన రోజుకి ఒక బొక్క పెడుతున్నారు. పుట్టుకమని ఏదో రోజు పగిలిపోద్ది ఆ కుండ, నాకు తెలుసు. ఆ రోజు కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. నిరంతరం మేము ప్రజలను చైతన్యపరిచేదానికి మీరు చేసే వెధవ పనులు మీరు చేస్తూనే ఉంటారు. ఆ పనులు ఇదిగో ఇలా చేస్తున్నారు అని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం మేము తీసుకెళ్తాం. ఎందుకు అంటే మీరు మీడియా చేతిలో పెట్టుకున్నారు, వ్యవస్థలను చేతిలో పెట్టుకున్నారు, కోర్టులు మీ చేతిలో ఉన్నాయి, పోలీసుల చేతిలో మీ చేతిలో ఉన్నాయి, న్యాయమూర్తులు మీ చేతుల్లో ఉన్నారు. మీరు ఆడిందే ఆట పాడిందే పాట. దురదృష్టకరమైనటువంటి విషయం. నేను ఈ మాట అనకూడదు కానీ తప్పదు, అనాల్సి వస్తుంది. బికాజ్ ఎఫ్ఐఆర్ చూడగానే అసలు ఎఫ్ఐఆర్ ఎట్టు కడతారు, రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్ కడతారా? ముఖ్యమంత్రి ఏమన్నా ప్రధానమంత్రి కంటేను రాష్ట్రపతి కంటే గొప్పోడా? రాష్ట్రపతుల మీద ప్రధానమంత్రుల మీద ఎఫ్ఐఆర్ కడుతుంటే రైటో రాంగ్ అయితే కొట్టే. హూ ఆర్ యూ టు మేడ్ ఏ కామెంట్ ఆన్ బెంచ్? సో ఇది ఒక వ్యవస్థ మొత్తాన్ని ఔన్నత్యాన్ని దారితీస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా, నేను ఒక్క మేనిఫెస్టోలో ఒక్కదాని దగ్గర ఆగిపోయా.
ప్రతి రైతుకు 20,000 ఆర్థిక సాయం ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు. 12,000 13,000 ఇస్తున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు సహకారం చేస్తుంటే మిగతా 6,000 రూపాయలు వీళ్ళు వేసి ఇస్తున్నారు. దీనికి అచ్చెన్నాయుడు చెప్తాడు అద్భుతంగా సూపర్ 6 అమలవుతుంది. ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష. ప్రజలు ఎందుకు తప్పు చేస్తారు అధ్యక్ష? మీరు చేసే యదవ పనులు, మీరు చేసే దుర్మార్గ పనులు, మీరు చేసే దగాకోరు పనులు, మీరు చేసే చీటింగ్ పనులు చూసే ప్రభుత్వం ప్రజలు 23 సీట్లు ఇచ్చారు. మీరు అది మర్చిపోతే ఎట్లా? అంటే మీరు మాత్రం శుద్ధపొసులా, మీరు మాత్రం గొప్పోళ్ళ, మీరు మాత్రం పరిపాలన దక్షుల, మీరు మాత్రం ఆటలు పాటలు సరదాలు సంతోషాలు మీరు చేసుకొని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసి, రాష్ట్ర ప్రజలు వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేసి మీరు సావండి తినండి సావండి మాకు మాత్రం పన్నులు కట్టండి అని బ్రిటిష్ పరిపాలకులాగా శ్రమను దోచుకుంటున్నటువంటి మీరు మాత్రం పరిపాలన దక్షుల. ఎట్లా సార్ ఇది? ఎవరిని సార్ మీరు తప్పు పడతారు? ఎవరిని తప్పు పడతారు? మావిగా నచ్చదు. రాష్ట్రంలో ఎక్కడ కంపెనీలు వచ్చినా సగం దోచుకోవటం, భూములు ఇచ్చేసేయటం, అప్పులు తీసుకురావటం, అప్పులకి లెక్కలు చెప్పకపోవటం, ఎవడన్నా ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టడం, హౌస్ అరెస్టులు చేయటం. ప్రజలు మీకు 164 సీట్లు నేను అడుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని, మీకు 164 సీట్లు ఇచ్చినందుకు ఇదిగో మేము చేసినటువంటి మంచి పని ఇది ఒక్కటి అని మీరు చెప్పండి. ఈ ఒక్కటి మంచి పని, ఇదిగో మేము 164 సీట్లు ఇచ్చినందుకు మేము ఇదిగో ఈ విధంగా చేసామండి, ఒక్క పని చెప్పండి. మీ వల్ల రాష్ట్రానికి జరిగిన ఒక్క మంచి చెప్పమని అడుగుతున్నా నేను. అసలు మేనిఫెస్టోలో అండి నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఎంత అబద్ధం అంటే అసలు ఇలాంటి ప్రభుత్వాలు కళ్ళార్పకుండా నిజంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ అంటే ఒకసారి ముఖ్యమంత్రి గారి తెలివితేటలు మనం తెలుసుకోవాలి అంటే, ముఖ్యమంత్రి గారి తెలివితేటలు ఏదంటే నాకు ఇది ఒక డ్రీము. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక రికార్డు కూడా రావాలి, ఆయన అర్హుడు అని కోరుకుంటున్నా. ఏంటి అంటే ఆ రికార్డు నాకు ఒక కళ ఉంది. ఒకవేళ ఆ కళ నెరవేరుద్దో లేదో నాకు తెలియదు. ఇది హైపోథెటికల్ కళ ఇదంతా. దీన్ని వరుసని ముఖ్యమంత్రులందరినీ నుంచోబెట్టి 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి గారు దానికి రెఫరీగా ఉండి ఒక పందెం, ఎవరు కళ్ళార్పకుండా ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడతారని ఒక పందెం కన పెడితే నిజంగా నేను చెప్తున్నా 29లో 28 మంది ముఖ్యమంత్రులు టబేల్ మీద పడిపోతారు, కింద మూర్చపోతారు. ఎందుకు అంటే కళ్ళు ఆర్పకుండా, కళ్ళు అనేది రెప్ప వేయకుండా అనర్గళంగా అబద్ధాలు ఆడగలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన ఆ టాలెంట్ను చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ఘాంతపోతారు. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇంత వరం ఉన్నటువంటి వ్యక్తి దొరికాడా అని అన్ని అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి గారు సిద్ధహస్తులు. ఎవరి కోసం అబద్ధాలు ఆడుతున్నారు అంటే మీ అందరికీ తెలిసిందే, రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎవడు ఏమైపోయినా పర్లా. అసలు దీంట్లో అన్నిటికంటే ముఖ్యమండి, నేను చాలా చదువుతాను, చాలా చదివే అంత ఓపిక కూడా లేదు నాకు. ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని ఒక కాలం పెట్టారండి మేనిఫెస్టో. ఈ ఎస్సీ ఎస్టీ సంక్షేమం అని కాలం పెట్టి దీంట్లో ఏం రాశారు తెలుసా? ఎస్సీ ఎస్టీల సప్లాన్ నిధుల్లో వారి ఖర్చులు వారికే చేస్తామని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వారి ఖర్చులు వారికే చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, సార్ ఇది 2013 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చిందండి. ఈ 2013లో వచ్చిన చట్టం 10 ఏళ్లకి ఎక్స్పైర్ అయిపోయింది. అంటే 2013 నుంచి 23 వరకు ఉంది. 23వ సంవత్సరంలో దీన్ని మరొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2023 నుంచి 2033 వరకు ఈ సప్లాన్ నిధుల్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. ఈ సప్లాన్ నిధి ఏంటి అనేది మీకు ప్రజలకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. సెక్షన్ 3 of Subplan 2023. The state shall in every financial year earmark in such a manner as may be prescribed a portion of the total plan outlay of the state which shall be proportionate to the scheduled caste and scheduled tribe population of the state
టు బి కాల్డ్ యాజ్ అ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ప్లాన్ ట్రైబల్ సబ్ప్లాన్ ఫండ్. దీని ప్రకారం సెక్షన్ 3 ఏం చెప్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ అలొకేషన్లో ఎస్సీల పాపులేషన్ ప్రపోర్షనేట్గా ఎంత ఉందో, ఎస్టీల ప్రపోర్షనేట్గా ఎంత ఉందో చూసి వాళ్ళకి ఆ అమౌంట్ని వాళ్ళకి అలాట్ చేయాలి అని చెప్పి సెక్షన్ 3 చెప్తుందండి. మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తా. ది స్టేట్ షల్ ఇన్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మార్క్ ఇన్ సచ్ ఎ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఏ పోర్షన్ ఆఫ్ ది టోటల్ ప్లాన్ outlays of the state which shall be proportionate to the scheduled caste/scheduled tribe population of the state, to be called as a scheduled subplan and scheduled caste subplan and scheduled tribe subplan. Provided that the fund to be earmarked to determined at least 5 months prior to commencement of the next financial year. 2027 లేకపోతే 2026 ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ మార్చిలో బడ్జెట్ ఉంటుందైతే దానికి 5 నెలల ముందే ఇంత అలాట్మెంట్ జరుగుతుంది అనేది కూడా వీళ్ళు ఇయర్ మార్క్ చేసి పెట్టాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషను రమారమి ఎస్సీలు అయితేనేమో 18% ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబు 7% ఉన్నారు. సో 18 + 7 వచ్చి 25%. అంటే 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్సీ ఎస్టీలకి బడ్జెట్లో అలొకేషన్ జరగాలి, 25,000 కోట్ల రూపాయలు. అదే మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ రమారమి 2,97,000 కోట్లు, 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. సో 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో రమారమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయల అమౌంట్ ఈ సబ్ప్లాన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకి కేటాయించాలి. అంటే 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఒక సంవత్సరానికి, ఇప్పటికీ మూడో బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన కారణంగా 75 1,50,000 కోట్లు, ఇంకొక 75 2,25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. ఎంత కేటాయించిందో తెలుసా అండి? 2,25,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకి కేటాయించాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉల్లంఘన చేసి, ఇదిగో ఈ మేనిఫెస్టోను ఉల్లంఘన చేసి, ఈ మేనిఫెస్టోలో నేనేమనాలి చెప్పండి? చంద్రబాబు నాయుడిని చీటర్ అనొద్దా అండి? నారా లోకేష్ని చీటర్ అనొద్దా అండి? పయ్యావుల కేశవ్ని వెధవ అనొద్దా అండి? ఫైనాన్స్ మినిస్టర్ని వెధవ అనొద్దా? చెప్పండి, మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఈ సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ యూట్యూబర్లు, నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, నన్ను మాట్లాడేవాళ్ళు, నేను దళితుల కోసం మాట్లాడుతున్నాను, లేకపోతే వీడు దళిత జనార్దన్ మాట్లాడుతున్నాడు, నేను దళితులను తీసి కాసేపు పక్కన పెట్టాను తెలుసా? ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంలో మా వెనుకబడిన కులాల వాళ్ళకి మాకు కేటాయించిన 2,25,000 కోట్ల రూపాయల్లో ఎంత అలాట్ చేసింది చెప్పండి? 370 కోట్ల రూపాయలు కేటాయించారు. 2,25,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో మా వాటాని కాదని, మాకు రావాల్సిన హక్కుని కాదని, మాకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా చట్ట ప్రకారం రావాల్సినటువంటి దాన్ని రాకుండా 320 కోట్ల రూపాయలు కేటాయించి 10 రూపాయలు వేసి తినుపో పండగ చేసుకోపో అని మాట్లాడుతుంటే ఈ కూటమి నాయకుల్ని నేనేమనాలి? ఈ సోకాల్డ్ యూట్యూబర్లని ఏమనాలి? ఈ సోకాల్డ్ మీడియా ఛానల్స్ని నేనేమనాలి? ఈ సోకాల్డ్ మంత్రులని నేనేమనాలి? ఈ సోకాల్డ్ బూట్లు నాకే మంత్రులను నేనేమనాలి? దళిత ప్రజాప్రతినిధులు నేనేమనాలి? చంద్రబాబు నాయుడు బూటు మీద ఏమైనా మనకబడుతుందేమో నాలుగుతో స్థుతి చేద్దామని చూసే దళిత నాయకుల్ని, దళిత మంత్రుల్ని, దళిత ప్రజాప్రతినిధులను నేనేమనాలి? చట్టంగా ఉన్నటువంటి సప్లాన్ నిధిలో రూపాయి కేటాయించకపోతే అసెంబ్లీలో కూర్చొని చప్పట్లు కొట్టే ప్రజాప్రతినిధులు దుర్మార్గులను నేనేమనాలి? ఈ దరిద్రులను నేనేమనాలి? ఈ పుండాకోరులను నేనేమనాలి? తిట్టడం తప్ప ఏం చేయగలిగింది లేదు. ఎందుకంటే హైకోర్టులో కేసేస్తే ఆ కోర్టులన్నీ మీయే, ఆ న్యాయమూర్తులందరూ మీ వాళ్ళే. మీ మేనిఫెస్టోలో పెట్టుకున్న దానికే మీకు విలువ లేకుండా
మీ చట్టంలో అసెంబ్లీ సాక్షిగా చేసుకున్న చట్టానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనాన్ని మీ సొంత ఖర్చులకు వాడుకుంటుంటే, మీ సొంత ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుంటుంటే కడుతున్నారు. ఇంద్రభవనం ఈ ప్రపంచంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంత విలాసవంతమైన భవనం అమరావతిలో ఇంకొకటి ఉండదంట. అది కట్టిన తర్వాత చూద్దాం. ఈ సందర్భంగా నేను మాట్లాడగాలి. మన ఋషికొండలో కట్టినటువంటి, గత ప్రభుత్వంలో ఋషికొండలో కట్టినటువంటి ఒక విలాసవంతమైనటువంటి భవనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అడుగుతున్నా. అది కూడా తెలుసుకోవాలని కోరికగా ఉంది నాకు కూడా. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ విలాసవంతమైన భవనం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఎందుకుంది ఇంకా నాకు అర్థం కాలేదు. 45 లక్షల రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టారే, 50 లక్షల రూపాయలు పెట్టి టబ్ బోర్డు పెట్టారే, అధునాతనమైనటువంటి సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ తోటి దానికి ప్లాస్టరింగ్ చేయించారే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ భవనం ఆయనకి ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? ఆయనకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సార్? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ భవనం మాజీ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇచ్చేస్తున్నారు? ఆ ప్రభుత్వం అదేమో ప్రభుత్వ భవనం అంట. అంటే నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే, ఒక మీడియా యొక్క నన్ను మా మిత్రుడు ఈ అంశం మీద గత ప్రభుత్వంలో నన్ను ప్రెస్ మీట్కి ఒక డిబేట్కి రమ్మన్నారు. నేను అడిగా డిబేట్కి, సార్ ఇప్పుడు మీరు డిబేట్కి పిలుస్తున్నారు కదా, అది ఎవరి భవనం సార్ అని అడిగా. సార్ అది ముఖ్యమంత్రి గారు ఉండటానికి కట్టుకుంటున్నారు సార్ అని. ఓకే, అది ప్రైవేటు వాళ్ళదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కట్టుకుంటున్నాడా? ఆయన వ్యక్తిగతంగా కట్టుకుంటే మనం ప్రశ్నించొద్దు, ఎందుకంటే ఆయన వ్యక్తిగత సొమ్ముతో కట్టు. అది ప్రభుత్వంతో కడితే మనం ప్రశ్నిద్దాం, ఎవరిది ఆ బిల్డింగ్ అని అడిగాను నేను. సార్ అది ప్రభుత్వం అధికారికంగా ముఖ్యమంత్రి రేపొద్దున ఆయన అక్కడికి ముఖ్యమంత్రి అయితే అక్కడ ఉండటానికి కట్టుకుంటున్న బిల్డింగు అని. అవును, ప్రభుత్వం బిల్డింగు ప్రభుత్వం డబ్బుతో కడుతున్నారు, తప్పేముంది అని అడిగాను నేను. ప్రభుత్వం బిల్డింగు ప్రభుత్వం సొమ్ముతో కట్టుకుంటున్నారు. రేపు ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎల్లుండొచ్చు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, నారా లోకేష్ ఉండొచ్చు. లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకా 15 సంవత్సరాలు అంటే ఇప్పటికి 60, 75 ఆయన 75 సంవత్సరాలకి, ఎందుకంటే 15 ఏళ్ళు నేను ఆయనతో ఉంటాను, 15 ఏళ్ళ తర్వాత ఏదైనా అంటున్నాడు కాబట్టి బహుశా ఆయనకి 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఉండొచ్చు, ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండొచ్చు. మరి దీనికి 30 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు లెక్కలేంటి? లెక్కలు ఏ కాన్సెప్ట్తో లెక్కలు వేస్తున్నాం? ప్రభుత్వ ధనంతో కట్టారు, విలాసంగా కట్టుండొచ్చు, తప్పే ఉంది. రేపొద్దున ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఉండే అవకాశం ఉంది, లేకపోతే ముఖ్యమంత్రి గారే ఉండొచ్చు, ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. దేర్ ఇస్ నో బ్యారికేడ్. ఇప్పుడు అది ప్రభుత్వ స్థలమే కదా, ప్రభుత్వ భవనే కదా అన్నాను నేను. అవునండి అన్నారు. వేరే వాళ్ళు చూసుకొని నేను రానులేండి డిబేట్కి అన్నాను. అలాగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టుకుంటున్నటువంటి బిల్డింగ్ని ఎందుకు చూపించరు? ఆయన ఇంట్లో 40 లక్షలు 50 లక్షల రూపాయల మిర్రర్ పెట్టుకున్నాడంట. ఏది? బాత్రూంలోకి వెళ్ళి గడ్డం చేసుకునేటప్పుడు ఒక మిర్రర్ ఉంటుందంట, ఆ మిర్రర్ కాస్ట్ 50 లక్షలు అంట. ఎక్కడ ఇటాలియా నుంచి అక్కడి నుంచో తెప్పించారంట. మరి అది కూడా డిబేట్ పెట్టండి సార్, అది కూడా డిబేట్ పెట్టండి, అది కూడా పెడదాం. ప్రజాప్రతినిధుల యొక్క ఆస్తుల విలువ మీద డిబేట్లు పెడదాం. వెంకటకృష్ణ గారు, TV5 మూర్తి గారు, సాంబశివరావు గారు, మహా టీవీ వంశీ గారు డిబేట్లు పెడదాం రండి. చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంటున్న ఇంటిలో ఇటాలియన్ మిర్రర్కి 50 లక్షలు అంట. ప్రచారం జరుగుతుంది, నాకు తెలియదు వాస్తవాలు. మీరు ఋషికొండ భవనం మీద ఎట్టా మీరైతే డిబేట్లు పెట్టారో, ఇది కూడా నాకు తెలిసినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అంతే. మళ్ళీ దీని మీద మీరు కేసు కడతాను, అది ఎట్ట తెలిసింది మీకంటే ఇంక నేను చేయగలిగింది ఏం లేదు. దిస్ ఈజ్ మై ఇన్ఫర్మేషన్. సో మీరు కట్టుకున్న ఇళ్ళు, మీరు కట్టుకుంటున్న సౌదానాలు, మీరు కట్టుకుంటున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవితాలు బయటికి రావా? బయటికి రాకూడదా? చర్చ పెట్టకూడదా? దాని మీద చర్చ ఉండదా? సాయంత్రానికి మాత్రం మేకప్ వేసుకొని కోట్ వేసుకొని రెడీ అయిపోతారా?
ఇదిగో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకి ఇన్ని వేల కోట్ల రూపాయలు. ఎంత 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 మాకు జరిగిన నష్టం ఎంత నేను చెప్పినట్టు 2,25,000 కోట్ల రూపాయలు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి ట్రైబల్కి సంబంధించింది మీ మేనిఫెస్టోలో పెట్టుకొని కేటాయించకపోతే ఒక్క డిబేట్ ఉందా సార్? ఒక్క డిబేట్ ఉందా సార్? అమరావతి మీద చిన్న మాట మాట్లాడితే ఇంతెత్తున ఎగిరిపడతారు. ప్రజల మేనిఫెస్టో ఇచ్చిన మేనిఫెస్టో మీ ఇద్దరూ కూడా తొంగలో దొక్కి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి రాష్ట్రంలో ఎంత అప్పు చేశామంటే రాబోయే ప్రభుత్వం నాకు తెలిసి ఇంకొక రాబోయే 2.5 సంవత్సరాల్లో రమారమి ఇంకొక 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఈ 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు దాకా చేసినటువంటి 3,66,000 కోట్ల రూపాయల అప్పు కలిపి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు అలా తేల్చేసి వెళ్ళిపోతారు. ఒక ఆయనేమో సింగపూర్ వెళ్తాడు, ఇంకో ఆయనేమో పర్మనెంట్గా దావూస్ వెళ్తాడు, ఇంకో ఆయనేమో ఆయనకి ఇష్టమైన న్యూజిలాండ్ వెళ్ళిపోతాడు. వీళ్ళు రాష్ట్రంలో కనపడే పరిస్థితి ఉండదు. ఈ 10 లక్షల రూపాయల కోట్ల అప్పు ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించలేక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి రాబోయే పాలకులకు ఉంటుంది. ఒక కంపెనీ లేదు, ఒక ఉపాధి లేదు, ఒక పెట్టుబడి లేదు. నేను ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. నేను ఎవరిని అడిగాను? ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగా, బాబు ఈ రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, పాలకుల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ఉద్యోగాల మీద పెట్టుబడులు ఎంత వచ్చినాయి, ఎంత రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందింది, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి వచ్చిందని అడిగితే ఈ మహానుభావుడు ఏం చేశాడు తెలుసా? ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషను, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లేని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందా అండి? నారా లోకేష్ అసెంబ్లీలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పింది ఎవరిచ్చిన ఇన్ఫర్మేషన్? అది మీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఇన్ఫర్మేషనే కదా. ఈ చీఫ్ సెక్రటరీని నేను అడిగితే ఈ చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రూట్ చేశాడు. ఏమని? ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఏదో చూడు అని. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఆర్పిఎం డిపార్ట్మెంట్కి రూట్ చేశాడు. ఏమని? ఇన్ఫర్మేషన్ ఏదో చూడు, ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని. ఈ ఐఆర్పిఎం డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ చివరికి ఇండస్ట్రియల్ కామర్స్ మినిస్టర్కి రూట్ చేశాడు. ఈ ఇండస్ట్రియల్ కామర్స్ మినిస్టర్ రూట్ చేసి ఆయన ఎవరికి రూట్ చేశాడు? ఆయన అడిగి తిరిగి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీకి రూట్ చేశాడు. ఆయన ఇన్ఫర్మేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ తిరిగి ఎటు రూట్ చేశాడు? మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళింది. చూడండి, వీళ్ళ పిల్లల్ని పెట్టినట్టుగా వీళ్ళ పోట్లు కాదు. ఆర్టీఏ అప్లికేషన్ వేస్తే ఏమో వస్తుంది. ఎవరు? హోమ్ మినిస్టర్. అడుగు ఆర్టీఏ ఇన్ఫర్మేషన్, వీఆర్ రెడీ టు ప్రొవైడ్. ఇది మీ బతుకులు. అమ్మ అనిత గారు, మీ బతుకులు ఇవి. ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు వీటిని మీరు. ఉత్తర కుమార ప్రగల్భాలు. అరే రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని అడిగితే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రూట్ అయ్యి అడిదిరిగి చివరికి ఏమడుగుతారో తెలుసా? ఏమంటారో తెలుసా? చివరికి 6 నెలల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేక ఇన్ఫర్మేషన్ ఆడిస్తారండి పాపం. వాళ్ళైనా ఏమిస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయో ఎవ్వడికి తెలియదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి కంపెనీలు, ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని చాలా గొప్పగా మనం 1,600 కోట్ల రూపాయల స్థలాన్ని టీసీఎస్కి ఇచ్చాం. టీసీఎస్లో ఏ ఉద్యోగ కల్పన జరగదు. ఎందుకు జరగదు అంటే టీసీఎస్ విశాఖపట్నంలో పెట్టగానే ఆ 200 మంది ఎంప్లాయీస్ని వాడు ముంబై నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ తెచ్చుకుంటాడు. విశాఖపట్నంలో ఏ లోకల్ ఎంప్లాయీతోనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఎక్కడ లేదు. ఏ కంపెనీ స్థాపించినా ఒకవేళ రేపొద్దున ఉద్యోగాలు ఇచ్చినా వాడు విశాఖపట్నం ఎంప్లాయీస్తో ఇవ్వడు, విజయవాడ ఎంప్లాయీస్తో ఇవ్వడు. వాడు టక్కుమని ముంబైలో ఉన్న ఆఫీసర్ని అంటాడు, యువర్ హియర్ బై ట్రాన్స్ఫర్ టు విశాఖపట్నం టు టేక్ అబౌట్ అడ్మిషన్ గెట్ అవుట్ అంటాడు. ముంబై నుంచి ఒక 10 మంది దిగుతారు, హైదరాబాద్ నుంచి ఒక 10 మంది దిగుతారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప కొత్త ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి రాదు. ఇది యువతకు తెలీదా? తల్లిదండ్రులకు తెలీదా? మీరు ఎంతకాలం మోసం చేస్తారు? తిరిగి ఈ పాప వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, పెట్టుబడులు రాలేదు, ఒక్కటి మెటీరియలైజ్ అవ్వలేదు, ఉద్యోగాల కల్పన జరగలేదు.
రాష్ట్రంలో ఏ విధమైన డెవలప్మెంట్ లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. చివరికి ఫైనల్గా ఏమన్నారో తెలుసా? ఈ రెండో ఇదిగో మొన్న 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 4 రోజుల క్రితం నాకు వచ్చినటువంటి చివరికి ఫైనల్గా అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నాకు ఇచ్చింది ఏమంటే, ఏది 6 నెలల పాటు అన్ని డిపార్ట్మెంట్లు పాపం పిల్లల్ని మార్చినట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి వచ్చింది నా ఆర్టీఐ అప్లికేషన్. తిరిగి చివరికి నాకేమడిగారంటే, therefore you are requested to make a separate RTA application to the public information officer of the following departments. ఇండస్ట్రియల్ కామర్స్కి సపరేట్గా వేసుకోమన్నారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సపరేట్గా వేసుకోమన్నారు, ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సపరేట్గా వేసుకోమన్నారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి సపరేట్గా వేసుకోమన్నారు, ది డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ మళ్ళీ సపరేట్గా వేసుకోమన్నారు, ది మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్. వీళ్ళందరికీ మీరు సపరేట్గా వేసుకోండి, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మీకు నమస్కారం, మీ అప్లికేషన్ మాకు పెట్టద్దు అని చెప్పి చివరికి గెట్అవుట్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనం ఇది. ప్రజలారా, మీ సోకాల్డ్ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నట్టుగా, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా టీవీ ఛానల్స్లో మాట్లాడుతున్నట్టుగా, ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్లో డప్పాలు కొడుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప, రాష్ట్ర ప్రభుత్వం డొల్ల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో సతికిల పడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించే పరిస్థితుల్లో లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాలా ప్రభుత్వం అయిపోయి చివరికి ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. ది గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం దివాలా. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదిగో రేపు మంగళవారానికి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే 1వ తారీఖు జీతాలు ఇవ్వమని. కాదని చెప్పమనండి ఎవరినైనా ప్రభుత్వ అధికారులని. రేపు 1వ తారీఖు జీతాలు రావాలి అంటే రేపొద్దున మంగళవారం, ఈరోజు సోమవారం కదా, రేపు మంగళవారం, అందుకే నేను ఈ మంగళవారం ప్రభుత్వం అనింది. మంగళవారం రేపొద్దున ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది, వాళ్ళ దగ్గర డివిడెంట్లు తాకట్టు పెట్టి సిద్ధంగా ఉన్నారు. 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ కాకపోతే ఆర్బీఐ నుంచి నో సాలరీస్. మీరు ఎవరినైనా అడగండి, 2024 జూన్ తర్వాత రిటైర్డ్ అయిన ఏ ఎంప్లాయీకి టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాలా ఇంతవరకు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలా ఈ రోజు వరకు. వాళ్ళు కోర్టుకేస్తే మీకు మొత్తానికే అసలు ఆపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళని. రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీ ఏం ఫైట్ చేస్తాడు? మెదరకుండా కూర్చున్నాడు, ఏదో ఒక రోజులో వస్తుందిలే, కంగారు ఎందుకులే అని. పనిచేసిన వాళ్ళకి బిల్స్ లేవు, ఎంప్లాయీస్కి డిఎల్ లేవు, వాళ్ళకి హెచ్ఆర్ఏ పెరగటంలా, వాళ్ళ ఫిట్మెంట్ పెరగటంలా, ఎంప్లాయీస్ ఏరియర్స్ రాలా, ఎంప్లాయీస్ ట్రావెలింగ్ అలవెన్స్ రిలీజ్ అవ్వట్లా, మెడికల్ రీఎంబర్స్మెంట్ యాక్సెప్ట్ చేయటంలా, ఆరోగ్యశ్రీలో యాక్సెప్ట్ చేయటంలా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కుప్పకూలిపోయి ఏమి చేయలేని పరిస్థితుల్లో అప్పు కోసం పరిగెడుతున్నారు. చివరికి ఏం చేస్తున్నారంటే మోడీ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు నమస్కారం పెడతాం, ఆ అమరావతికైనా డబ్బులు ఇవ్వండి, ఆ అమరావతిలో అప్పు ఇప్పించండి, ఎందుకంటే ఆ అమరావతిలో వచ్చే 4 రూపాయలు ఏదో ఒకటి దోచుకుంటే రేపు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల కోసం ఇప్పటికే సరిపోద్ది దోచుకున్నది, కానీ ఎంత దోచుకున్నా సరిపోదు కదా, దానికి ఏమీ లిమిట్ లేదు. సో ఈ అమరావతి విషయంలో అయినా సరే కొద్దిగన్నా మాకు వెసులుబాటు కల్పించండి అని అమరావతి విషయంలో కొద్దిగా గొప్ప వాళ్ళ సామాజిక వర్గాన్ని దోచిపెట్టడానికి చేస్తున్నటువంటి విఫల ప్రయత్నం ఇది. నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ఇలాంటి ప్రభుత్వాలని మనం ఉపేక్షిస్తాయి, ఇలాంటి ప్రభుత్వాలని మనం ఎన్నుకుంటే, ఇదిగో ఒక ఆయన సంపద సృష్టిస్తానని ఈరోజు మొత్తం అప్పులు కుప్పజేశాడు, ఇంకో ఆయన ఇంకా ఆయన సూత్రాలు చదవాలి అసలు మీకు అది మిస్ అయిపోయినా కానీ నేను వద్దులేండి, తర్వాత చదువుదాం, పాపం హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకని ఈయన సిద్ధాంతాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒక్క సిద్ధాంతమైనా సరే ఈ రాష్ట్ర ప్రజల కోసం నిర్వర్తించని ఇలాంటి ఉప ముఖ్యమంత్రులని, ఇలాంటి వెన్నెముక లేని ఉప ముఖ్యమంత్రులని, మంత్రులని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో మన భవిష్యత్తుని అంధకారం చేసుకోవద్దని నేను కోరుతున్నాను. ప్రజలు నిర్ణయం చేసుకోండి, నేను చెప్పానని కాదు, నేను చెప్పే దాంట్లో వాస్తవం ఉందా ప్రజలు నమ్మండి, నేను చెప్పే దాంట్లో వాస్తవం లేదా ప్రజలు విశ్వసించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాస్తవాలు అనేవి ఎప్పటికీ కూడా ఆన్ రికార్డు ఉంటాయి. నేను ఈ సప్లా నిధుల గురించి చెప్పిన ఈరోజు మా దళిత జాతికి
మా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ పిల్లలకు జరుగుతున్న అన్యాయం, మా జనాలకు జరుగుతున్న అన్యాయం ఏ సామాజిక వర్గం వాళ్ళు వచ్చి తీరుస్తారండి చెప్పండి? మీకు రావాల్సినటువంటి వాటాని మీరు ఇవ్వకపోతే, అరే ఒక బైబిల్ పట్టుకొని చర్చికి వెళుతుంటేనే వాడి 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 క్యాష్ సర్టిఫికేట్ రద్దు చేయిస్తారన్న రఘురామకృష్ణరాజు, ఇదిగో ఈ ఉపసభాపతిగా మాకు రావాల్సిన 2,25,000 కోట్ల రూపాయల చట్టం ప్రకారం మాకు రావడానికి నువ్వు మాట్లాడొద్దా? మీకు హక్కు లేదా? మీకు ఎస్సీ ఎస్టీ ప్రజలు ఓట్లే లేదా? మీ ఉండి కాన్స్టిట్యున్సీలో ప్రజలు మీకు ఓటే లేదా? వాళ్ళ కోసం మీరు మాట్లాడరా? మాట్లాడే అవకాశం ఉందా లేదా మీరు చెప్పండి. ఫర్గట్ అబౌట్ ఎస్సీలుగా మారి క్రిస్టియన్లుగా మారిన వాళ్ళ గురించి వదిలేద్దాం. ఒక 5% జనం మీ ప్రకారంగా ఎస్సీ హిందువులు ఉన్నారుగా, మరి ఆ ఎస్సీ హిందువుల గురించి మీరు మాట్లాడాలిగా. వాళ్ళకి రావాల్సిన డబ్బులు, ట్రైబల్ పీపుల్కి రావాల్సినటువంటి డబ్బులు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దోచేస్తుంటే మాట్లాడాలిగా, ప్రజాప్రతినిధులు మాట్లాడాలిగా. ఎవడు మాట్లాడు? మరి ఎవడు మాట్లాడాలి? మాలాంటి వాళ్ళు మాట్లాడితే మీరు బురదేస్తారు మా మీద, మా వాళ్ళే మా మీద బురదేస్తారు. ఇంకెవ్వడో వేయాల్సిన అవసరం లేదు. కొన్ని పందికొక్కులు ఉన్నాయి, ఆ పందికొక్కులే వేస్తాయి బురద. ప్రశ్నిస్తే సిగ్గన వస్తుందేమని ప్రశ్నిస్తున్నాం. ఈయన డబ్బులు ఇస్తారని కాదు ప్రశ్నిస్తుంది, వీళ్ళ డబ్బులు ఇస్తారని కాదు ప్రశ్నిస్తుంది. మీరు చేసే తప్పులు, మీరు సచ్చిలులాగా పసుపు గుడ్డలు వేసుకొని పునీతమైనటువంటి నీళ్లు జల్లుకొని మేము సచ్చిలను అని మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఇవన్నీ చూసి బాధ అనిపించి ప్రజలతో పంచుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం. సో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ముందు కొంచెం జాగ్రత్తతో వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనధికారిక చర్చల నిర్మాణాల విషయంలో మీ పార్టీ కానీ మీ యొక్క స్ట్రాటజీ ఏంటి సార్? ఇప్పుడు మా ప్రకారంగా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా ఒక కన్స్ట్రక్షన్ కట్టాలి అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ అనుమతి తీసుకొని కట్టాలి, అందులో డీవియేషన్ ఏమీ లేదు. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఆకువీడు ఒక్కటి వదిలేద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మతపరమైనటువంటి కట్టడమైనా సరే ప్రభుత్వ అనుమతి ఉండాలి. అది మసీద్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, లేకపోతే గుడి అవ్వచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో ఏ టెంపుల్కైనా వెళ్ళండి, ఒక్కళ్ళకి కూడా అనుమతి ఉండదు. ఏ టెంపుల్కి వెళ్ళండి మీరు, ఇదిగో మేము కలెక్టర్ అనుమతి తీసుకుని టెంపుల్ కట్టాము అని ఒక్కళ్ళు కూడా అన్నారు. ఏ చర్చికైనా వెళ్ళండి అనుమతి ఉండదు, ఏ మసీదుకైనా వెళ్ళండి అనుమతి ఉండదు. అనుమతి లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆ మతపరమైన కట్టడాలు కొనసాగించడం ఎవరు తప్పది? పాలకులు తప్పు. కడుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నది ఎవరు తప్పు? అధికారులు తప్పు. 15 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాలు 20-30 సంవత్సరాల క్రితం నడుస్తున్నటువంటి కట్టడాలకి పర్మిషన్స్ లేదని ఈరోజు మీరు వాటిని తీయటం మొదలు పెడితే, మసీదులు తీస్తే చర్చలు తీయాల్సి వస్తుంది, చర్చలు తీస్తే గుళ్ళు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మూడిటి మీద కాంప్రహెన్సివ్గా ఒక డ్రైవ్ పెట్టమనండి రాష్ట్ర ప్రభుత్వం. వీఆర్ వెల్కమింగ్ ఇట్, మాకేం అబ్జెక్షన్ లేదు. 3 తొలగిస్తే 3 తొలగించండి. కానీ అనుమతులున్న చర్చిలు, అనుమతులు లేని గుళ్ళు, వేల గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు అన్నట్టు అక్కడ 113 చర్చిలే ఉన్నాయి, 1300 గుళ్ళు ఉన్నాయి. 1300 గుళ్ళకి ఒక్క గుడికి కూడా పర్మిషన్ ఉండదు. నేను గుళ్ళని చర్చిల్ని కంపేర్ చేస్తున్నానని కాదు, మాట వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నేనేమంటానంటే మతపరమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూస్లో ప్రజాప్రతినిధులు, మనలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఎంటర్ అవడం కరెక్ట్ కాదు. వాళ్ళు జరుగుతుంది జరగనివ్వండి, లెట్ ఇట్ బి. లేదు యాజ్ ఎ పాలసీగా మొత్తం రాష్ట్రం మొత్తం తీసేయండి. అంతేగాని క్రిస్టియన్లు నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని వాళ్ళందరినీ చర్చిలందరినీ కూలగొడతాను అంటే కళ్ళు మూసుకొని చేతులకు గాజులు తొడుక్కొని కూర్చుంటారా ఏంటి? మేము కాదండి, ఆయన చర్చిలను పడగొడతాను అంటే గాజులు తొడుక్కొని కూర్చుంటారా? ఆ కమ్యూనిటీ వాళ్ళు కూర్చోరు కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, దీన్ని సెన్సిటివ్గా డీల్ చేయాలైతే కోరుతున్నాను.